హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము రాగి లడ్డూలు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు రాగి పిండితో చేసేది ఏదైనా కూడా హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఇది కానీ డైలీ ఒక్క లడ్డు గాని తిన్నారు అంటే మన బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మన బోన్ డెన్సిటీ పెరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయండి. డైలీ ఒక్కటి తినండి చాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని, ఒక కప్పు పల్లీలు వేసి అటు ఇటు కదుపుకుంటూ మంచి కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. అదే పాన్‌లో ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాము. ఈ నువ్వుల్ని కూడా అటు ఇటు కదుపుకుంటూ మంచి కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి దీన్ని చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి. తెల్ల నువ్వులు తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నువ్వులు కరెక్ట్‌గా వేగాయి. వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే పాన్‌లో ఒక కప్పు బాదాము, జీడిపప్పు తీసుకుంటున్నామండి. 2 కలిపి ఒక కప్పు మాత్రమే తీసుకున్నాము. ముందుగా జీడిపప్పు వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బాదం తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత బాదం కూడా వేసి రెండిటిని కలిపి అటు ఇటు కదుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. రీసెంట్‌గా మేము ప్రియదర్శిని శారీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్‌ని కూడా ఓపెన్ చేశామండి. మంచి మంచి శారీస్, వింటేజ్ కలెక్షన్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఆ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాదం, జీడిపప్పు వేగాయి ప్లేట్‌లోకి తీసుకున్నాము. ఇదే పాన్‌లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నానండి. అదే కొలతలతో మీరు చేశారు అంటే పర్ఫెక్ట్‌గా వస్తది. ఈ నెయ్యి వేడైన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బాదాము, జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాము. రాగి పిండి ఫ్రెష్‌గా ఉన్నది, మంచి టేస్ట్ ఉన్నది తీసుకోండి. ఈ నెయ్యిలో ఈ రాగి పిండి అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదేమీ లంప్స్‌లా ఏమీ ఫామ్ అవ్వదండి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ నెయ్యంతా కూడా ఈ రాగి పిండిలో చక్కగా కలిసి ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా వేయించుకున్నాం కదండీ! ఈ పల్లీలు, నువ్వులు, బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా విడివిడిగా మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా అస్సలు మిక్సీ పట్టుకోకండి. బరక బరకగా మిక్సీ పట్టుకొని, అవన్నీ కూడా ఈ రాగి పిండిలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. డైలీ ఒక్క లడ్డు కానీ తిన్నారు అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. స్కిన్‌కి మంచిది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, బోన్స్‌కి మంచిది. ఇలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో బెల్లం పౌడర్ వేసుకుంటున్నామండి. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపితే 4 కప్స్ వచ్చింది. ఆ 4 కప్స్‌కి మనం 2 కప్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇది బెల్లం పౌడర్, ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసుకున్నాము. మార్ట్స్‌లో మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడ తీసుకోవచ్చు. లేదంటే నార్మల్ బెల్లం అయినా తీసుకోండి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ వాటర్‌లో ఈ బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ నువ్వుల రాగి లడ్డులు కానీ, డైలీ కానీ తిన్నారు అంటే ఎంతో బలమొస్తదండి. ఎదిగే పిల్లలకైతే చాలా ఇంపార్టెంట్ ఈ రాగి నువ్వుల లడ్డు. ఇందులో ఐరన్, కాల్షియం అన్నీ కూడా రిచ్‌గా ఉంటాయి. ప్రోటీన్ కూడా సఫిషియెంట్‌గా మన బాడీకి అందుతుంది ఈ రాగి లడ్డు నుంచి. అందుకని డైలీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా తినొచ్చండి. అందరికీ కూడా హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ ఇది. తప్పకుండా మీరొకసారి ట్రై చేయండి. బెల్లం చక్కగా కరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసి మొత్తం కలుపుకుంటున్నాము. ఇది వేడి మీదే లడ్డూలు ఫామ్ చేసుకోవాలండి. వేడి కానీ ఆరిపోయిందంటే లడ్డూలు రావు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చేతికి వాటర్‌తో తడుపుకొని అప్పుడు లడ్డూలు ఫామ్ చేసుకోండి. ఫాస్ట్‌గా లడ్డూలు చుట్టుకోవాలి. ఇది మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్త అండి. చాలామంది రాగి పిండితో చేసిన ఐటెమ్స్ అంటే అసలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆల్టర్‌నేట్ అని చెప్పొచ్చండి. రాగి పిండి హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి, రాగి పిండితో చేసే రెసిపీస్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇదొకసారి చేసి పెట్టండి. అసలు ఇందులో రాగి పిండి వేశారా లేదా అని కూడా తెలీదండి. అంత టేస్ట్ బావుంటుంది. ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారండి. అంత బావుంటాయి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. హెల్త్‌కి మంచిది.
అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! టేస్టీ రాగి నువ్వుల లడ్డు రెడీ అయింది. అసలు ఎంత బావుంది అంటే అది మాటల్లో చెప్పలేమండి. చాలా టేస్టీగా ఉంది. ఆ రాగి పిండి చక్కగా ఉడికింది కదా! నోట్లో అలా చుట్టుకోకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో నట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంది. పిల్లలు కూడా ఆ నట్స్ వలన చాలా ఇష్టంగా తింటారు. మీరందరూ మా ప్రాసెస్‌లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.